దౌలతాబాద్ మండల పరిధిలోని దొమ్మాట అంగన్వాడీ సెంటర్లను ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా దిశ కమిటీ మెంబర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిధులను మొదటి ప్రాధాన్యత విద్యపై ఖర్చు చేసి విద్యాభివృద్ధికి కృషి చేసే విధంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. దొమ్మాట ప్రాథమిక పాఠశాలకు గేటు లేకపోవడం వల్ల పాఠశాలలో మద్యం సేవించడం, చింతపండు, మిరపకాయలు, మామిడి తరుగు ఆరబెట్టడం జరుగుతుందన్నారు. తదితర అసాంఘిక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. విద్యార్థులు విద్యాబుద్ధులు నేర్చుకునే పాఠశాలలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేపట్టరాదన్నారు. పాఠశాలకు గేటు నిర్మించే విధంగా అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా దిశ కమిటీ మెంబర్ రవీందర్ రెడ్డి అంగన్వాడీ కేంద్రాలు కలరు వేయడానికి 2000 రూపాయలను అందజేశారు. అంగన్వాడీకి కలరు కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు దేవుడి లావణ్య నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ మోహన్ రావు, బీజేపీ కార్యకర్తలు శ్రీకాంత్ గౌడ్, కృష్ణ, సురేష్, భాస్కర్, స్వామి, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. దౌలతాబాద్ మండలంలోని దొమ్మాట గ్రామానికి విచ్చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీల పరిస్థితి మరియు ప్రైమరీ స్కూల్ని విజిట్ చేసి వాటి యొక్క పరిస్థితి సార్లను మరియు పిల్లలను అడిగి తెలుసుకోవడం జరిగింది. అంగన్వాడీలకు సరైన సదుపాయాలు లేకుండా వాళ్ళకు అంగన్వాడీ కేంద్రాలు నడుపుకోవడానికి రూములు లేకుండా బాగా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి టీచర్లే కావచ్చు, గ్రామంలో ఉన్నటువంటి యువకులు మరి అక్కడ ఉన్నటువంటి టీచర్లు కూడా తెలపడం జరిగింది. మరి మా వంతు ప్రయత్నంలో భాగంగా ఖచ్చితంగా రానున్న దిశ కమిటీ మీటింగ్లో దొమ్మాట యొక్క సమస్యలను మరి ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాల అవసరాన్ని కమిటీ ముందుకు తీసుకెళ్ళి అటు కలెక్టర్ గారికి, ఇటు ఎంపీ గారికి మరియు అక్కడ ఉన్నటువంటి సభ్యులందరికీ, జిల్లా అధికారులందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఏదేమైనా దేశ భవిష్యత్తు నిర్మాణం కావాలంటే పిల్లలకు చక్కటి చదువు మరియు పోషణ అందాల్సినటువంటి అవసరం ఉంది. వాటికి అంగన్వాడీ కేంద్రాలు మరియు ప్రాథమిక స్థాయి నుంచే దొరకాలి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అంగన్వాడీల పునరుద్ధరణ కోసము మరియు ప్రైమరీ స్కూల్స్ పునరుద్ధరణ కోసము ఆలోచించి ముందటికి రావాలి. మరి ఏదైనా తత్వరమే ఏదైనా ఫండ్స్ ఉంటే కూడా ఫండ్స్ మొదటి ప్రాధాన్యత ఎడ్యుకేషన్కి ఇచ్చి ఎడ్యుకేషన్ని మనము నిర్మించుకోగలిగితే ఖచ్చితంగా దేశ భవిష్యత్తు అనేది ముంగటికి వెళ్తుంది. కాబట్టి ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించాలని చెప్పి మళ్ళా కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి మరియు దిశ కమిటీ దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా రానున్న మీటింగ్లో చర్చించి మరి పరిష్కారాల కోసం కృషి చేస్తామని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం.